నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాబసాగా సాగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలపై మాజీ మేయర్ శ్రవంతి కీలక ఆరోపణలు చేశారు. సర్వసభ్య సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు నిలబడి నినాదాలు చేశారు. గిరిజనులకు కేటాయించినటువంటి మేయర్ పదవికి గిరిజనులకే ఇవ్వాలని నినాదాలు చేశారు. మాజీ మేయర్ శ్రవంతికి వైసీపీ కార్పొరేటర్లు మద్దతు పలికారు. దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నా. మేయర్ పదవి ఏదైతే ఉందో అది రిజర్వేషన్ సమావేశాన్ని వాయిదా వేస్తారు. మా గిరిజనులకు ఇచ్చినటువంటి పదవిని మా గిరిజనులకే ఇవ్వండి. నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది? నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే. గతంలో కూడా చెప్పున్నా, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మా చేతుల్లో ఏమీ లేదు. నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నా ముందు ధర్నా చేస్తే ఉంటుంది. దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు. ఆ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు, వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారికి 3 నెలల సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నిక కావాలంటే. ఇది ఒక ప్రొసీజర్. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది. నేనేం చేయగలిగింది? నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయగలిగింది ఏముంది? నూతన ఏదైతే జీవో వచ్చి మేయర్ పదవి గిరిజనులకి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ మేయర్లకే ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు సందేహిస్తుంది? గిరిజన ఓట్లతోటి గెలిచి ఈరోజు నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కోవూరు నియోజకవర్గంలో అధిక మొత్తంలో ఉన్నటువంటి గిరిజనులు వారి ఓట్లతో గెలిచినటువంటి వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారు కానీ, వారి అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి, వారి కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు ఆనందపడుతున్నారా అని నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. ఏదైతే ఉందో గిరిజనులకు అందించాల్సిందిగా నేను ఇదే గవర్నమెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఇదే మున్సిపల్ శాఖ మంత్రియే ఉన్నారు. వైజాగ్లో ఏదైతే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ ఉంటే దించేయడం జరిగింది. 10 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 10 రోజుల్లో అదే వర్గానికి చెందిన వారికి మేయర్ పదవిని ఇవ్వడం జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని వారి అనుచరులకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మేయర్ పదవి కూడా కాలం కూడా 1 నెల పాటు పైనే గడిచిపోవడం జరిగింది. ఇంకా ఉన్నది దాదాపు 9 నెలలు మాత్రమే. ఆ 9 నెలల్లో కూడా ఇలాగే కొనసాగే విధంగా ఉందంటే దానికి కారణం ఏదైతే వారి అనుచరుల్లో ఆనందం చూడాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆలోచిస్తున్నారా? ఇది మా గిరిజనులకు అందరికీ కూడా మీరు సమాధానం ఇవ్వాలి.